అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. అరెస్ట్ ఏదైనా అటు తిరిగి ఇటు తిరిగి అది సజ్జల ఫ్యామిలీ దగ్గరకే చేరుతోంది. పోసాని వాంగ్మూలంతో వైసీపీలో కొత్త అలజడి మొదలైంది. ఆయన చెప్తేనే చేశానని, అంతా సజ్జలే చేశారంటూ పోసాని స్టేట్మెంట్ ఇచ్చారు. ఓవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు కొందరి విచారణలో వెలుగు చూస్తున్న నిజాలు అన్నీ కలిసి సజ్జల ఫ్యామిలీని చుట్టేస్తున్నాయా? మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? సజ్జలకి రాబోయే రోజుల్లో కొత్త ఇబ్బందులు తప్పవా? ఏపీలో కేసులన్నీ సజ్జల వైపే. అరెస్ట్ ఏదైనా ఆయన పేరే బయటకు. ఇకపై సజ్జలకు ఇబ్బందులు తప్పవా? వరుస అరెస్టులతో ఏపీ రాజకీయం హాట్ గా మారుతోంది. మొన్న వంశీ, నిన్న పోసాని. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన నేతలంతా ఒక్కొక్కరుగా జైళ్ల బాట పడుతున్నారు. ఈ ఇద్దరితో పాటు చాలా మంది నేతలపై కేసులు నమోదయ్యాయి. వీళ్ళిద్దరూ ఇస్తున్న సమాచారంతో మరికొందరిపైన కేసులు నమోదవుతున్నాయి. తాము పాత్రధారులం మాత్రమే అని, సూత్రధారులు వేరే ఉన్నారంటూ అరెస్ట్ అయిన వాళ్లలో చాలా మంది విచారణలో చెప్పుకొచ్చారు. అరెస్ట్ ఏదైనా ఆ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి సజ్జల దగ్గరకు వచ్చి చేరుతోంది. పవన్ పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో అరెస్ట్ అయిన పోసాని ఇప్పుడు సజ్జలను ఇరికించారు. తాను చేసింది తప్పే అని ఒప్పుకున్న పోసాని తనను అలా మాట్లాడమని చెప్పింది సజ్జలే అని, ఆయన స్క్రిప్ట్ పంపిస్తే తాను చదివాను అని చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టును తాను చదివితే ఆ వీడియోలను సజ్జల కుమారుడు భార్గవరెడ్డి సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ పోసాని చెప్పుకొచ్చారు. దీంతో సజ్జలపై కేసు నమోదుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది. విచారణలో పోసాని తన పేరు చెప్పారని భావించిన సజ్జల ఆయన కుమారుడు భార్గవరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఇద్దరి పిటిషన్ పై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తి రేపుతోంది. పోసాని స్టేట్మెంట్ తో ఇద్దరి అరెస్టు తప్పదనే ప్రచారం కూటమి శ్రేణుల్లో కనిపిస్తోంది. ఈ కేసు మాత్రమే కాదు, చాలా వ్యవహారాల్లో సజ్జలతో పాటు ఆయన కుమారుడు భార్గవరెడ్డి పేర్లు బయటకు వినిపించాయి. కేసు ఏదైనా అది చివరికి వచ్చి ఆగేది సజ్జల దగ్గరే అన్నట్లు సీన్ కనిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒక కేసు తెర మీదకు వస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో ఆయనకు ఇబ్బందులు తప్పవనే చర్చ జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక సజ్జల రామకృష్ణారెడ్డి అతని కుమారుడు భార్గవరెడ్డి మీద దృష్టి సారించింది. దీనిలో భాగంగా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు తెరపైకి వచ్చింది. ఆ దాడి వెనక సజ్జల ప్రమేయం ఉందని ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇది అప్పట్లో సంచలనం రేపింది. ఇక కాదంబరి జత్వానీ కేసులోనూ సజ్జల గైడెన్స్ వల్లే తాము అలా చేశామని విచారణలో నిందితులు చెప్పారు. దీంతో ఆ కేసులోనూ సజ్జల నిందితుల జాబితాలో ఉన్నారు. అంతకుముందు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై వర్ర రవీందర్ రెడ్డి కూడా సజ్జల పేరు బయటపెట్టారు. ఈ కేసుల్లో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు సజ్జల. ఇలా మెజారిటీ కేసుల్లో వేళ్లన్నీ సజ్జల వైపే చూపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సజ్జల ఫ్యామిలీ భూములు కబ్జా చేసిందనే ఆరోపణలు కూడా వినిపించాయి. 55 ఎకరాల అటవీ భూమి సజ్జల కుటుంబ సభ్యుల ఆక్రమణలో ఉందని తెరపైకి తెచ్చిన సర్కార్ భూముల మీద సర్వే కూడా నిర్వహించింది. ఇప్పుడు పోసాని వాంగ్మూలం తెరపైకి వచ్చింది. దీంతో ఏ క్షణం ఏదైనా జరగొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులోకి తమను అనవసరంగా లాగుతున్నారని, కస్టడీలో పోసాని చెప్పిన వివరాలు మినహా ఈ నేరంలో తన పాత్ర ఉందనేందుకు ఎలాంటి ఆధారాలు లేవంటూ కోర్టులో పిటిషన్ వేశారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నారు. గుంటూరు జిల్లాలో పులివెందులలో శాశ్వత నివాసాలు ఉన్నాయని తప్పించుకునే ప్రశ్నే లేదని వివరించారు. అవసరమైనప్పుడు దర్యాప్తు అధికారి ఎదుట హాజరవుతామని కోర్టుకు విన్నవించుకున్నారు. కోర్టు నిర్ణయం ఏంటన్న సంగతి ఎలా ఉన్నా సజ్జలకు రాబోయే రోజుల్లో చుక్కలు కనిపించడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.